ఈ స్కూళ్ల ముంగట ఇంతింత పెద్ద బోర్డులు, స్టూడెంట్స్ ఫోటోలతోటి పెద్ద పెద్ద హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, టీవీలు, పేపర్లల్లో యాడ్లు, ర్యాంకులన్నీ మాకే, మార్కులన్నీ మాయే అని గట్ల చెప్పుకుంటేనే కదా ఇంకిన్ని అడ్మిషన్లు వస్తాయి, ఫీజులు గుంజొచ్చు. కానీ గవర్నమెంట్ బల్లల సుత తక్కువేం కాదు. ఈ తాపకు ప్రైవేట్ తోటి పోటీ పడి సత్తా చూపించిండ్రు స్టూడెంట్స్. గసంటోళ్లను తారీఫ్ చేయాలి కదా మరి. గురుకుల స్కూళ్ళు, కాలేజీల్లో చదివి స్టేట్ ర్యాంకులు, పోటీ పరీక్షలలో సీట్లు కొట్టిన వాళ్ళకు అవార్డులు ఇచ్చింది సర్కారు. ఐఐటి, ఎన్ఐటి, నీట్ల సీట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. 10వ తరగతిలో స్టేట్ టాప్ మార్కులు వచ్చిన వాళ్ళకు 10,000, ఆటల్లో టాలెంట్ చూపిస్తే 5,000. అట్లనే రిబ్బన్ కట్ చేసి పిల్లలు వేసిన బొమ్మలు చూసిండు సీఎం సారు. పాత సర్కార్ల చదువుల కథ, కొలువుల కథ ఎట్లుండనో చెప్పిండు గిట్లా. మీరు అధికారంలో ఉన్నప్పుడు బర్రెలు, గొర్రెలు, చేపలు, చెప్పులు కుట్టుకోండి అనే స్కీములు మీరు తీసుకొచ్చిండ్రు. మీకు చదువు చెప్తా, మీకు రాజ్యాధికారం ఇస్తా, మీ రాజ్యం నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తామని చెప్పలేదు. అప్పటికి ఇప్పటికి ఏలువాడు ఎట్లా నడుస్తుందో చెప్పి సర్కార్ జాబుల మీద గీ సవాల్ చేసిండు. ఛాలెంజ్ చేస్తున్న ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినైనా, ఏ ప్రభుత్వమైనా, ఏ పాలకులైనా ఒక్క సంవత్సరంలో 59,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఎవరైనా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉంటే వాళ్ళు విధించే ఏ శిక్షకైనా నేను, మా ఉప ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నాము. గురుకులాలకు ఏమేం సవలతులు చేసింది, డైట్ ఛార్జీలు పెంచి ఎట్లా ఫాయిదా చేసింది చెప్పినాక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో ముచ్చటల్లో పెట్టిండు చిన్న సీఎం బట్టి సారు. 100 స్కూల్స్ ని ఈ సంవత్సరమే 104 స్కూల్స్ అనుకుంటా ఈ సంవత్సరమే శాంక్షన్ చేసి ఈ దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యక్షాన్ని రాయగలిగామనంటే మళ్ళా తాపకి ఇంకెక్కువ ర్యాంకులు కొట్టాలి, ఇంకెక్కువ మంది చెక్కులు అందుకోవాలి. గురుకులాల్లో చదివేటోళ్ళు అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ రోజు చిన్న వయసులోనే వంశీ ఎంపీ కావడము, కావ్య పార్లమెంట్ సభ్యురాలుగా, దీనికి ప్రధానమైన కారణం పాలితులుగా ఉన్న దళితులను, గిరిజనులను పాలకులుగా తయారు చేసి పాలసీలను ఈ దేశానికి అందించే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది.